హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి నేను కరుపు మూవీ రివ్యూ చేస్తున్నాను. కరుపు మూవీ రివ్యూ చేస్తున్నాను. అందరు ఎలాగున్నారు? తిన్నారా? తినేదేంద్రా? చాలా మంది అయితే కామెంట్లు అడుగుతున్నారు, అన్న వీరభద్ర మూవీ రివ్యూ చెప్పన్నా ఎలా లేదా అని. Meanwhile, అంటే సిగ్గుపడుతున్నారు కామెంట్లు పెడతానికి, అందుకే వాళ్ళ మనసులోది నేను గ్రహించి చదువుతున్నాను. ఈరోజు అయితే నేను కటింగ్ చేయించుకున్నాను. కటింగ్కి సూర్య సినిమాకి ఏం సంబంధం అంటే, సూర్య మూవీలో సూర్య కూడా అచ్చం నాలాగే కటింగ్ చేయించుకుంటాడు. ఫస్ట్ హాఫ్ సీన్ అయితే మాత్రం అసలు ఫస్ట్ ఇంటర్వెల్ సీన్ దాకా సూపర్ అండ్ సూపర్ ఉండిద్ది. సినిమా వచ్చేసరికి న్యూ కాన్సెప్ట్ అండ్ ఇంతవరకు ఎవరు తెలియదు. విలన్ మాత్రం సూపర్ అంటే సూపర్గా. ఈ టోటల్ సినారీ వచ్చేసరికి కోర్టు మీద రిలేటెడ్ అయ్యింది. అంటే అన్యాయం ఎట్లా జరిగింది, అంటే కోర్టులో డబ్బులు ఎట్లా లంచాలు తీసుకుంటున్నది, ఇది మొత్తం ఏమిటి. నాకు అంటే సినిమాలో అయితే విలన్ని సాటిస్ఫై చేసేలాగా, అంటే విలన్ని కింద పరిచేలాగైతే సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం. అంటే విలన్ యొక్క హైప్ అనేది ఇంకా అంతే మెయింటైన్ అయింది చివరి దాకా. ఎట్లా అంటే విలన్ అనే ఒక యాటిట్యూడ్ చచ్చిపోయాడు. విలన్ అనేవాడు జనరల్ యాటిట్యూడ్ ఉంది, కాకపోతే యాటిట్యూడ్ చంపేయాలి. యాటిట్యూడ్ అయితే దాంట్లో చంపేసేటట్టుగా అయితే బాగా చేయలేదు, అంటే ఫెయిల్ అయినట్టు అనిపించింది. ఎంటైర్లో మాత్రం వీరభద్రుడు ఒక అంటే టోటల్ వీరభద్రుడు రాగానే సినారియో మొత్తం ఎరుపెక్కింది బ్రో. సూపర్ అంటే సూపర్ అనేది లాస్ట్ సీన్. నా ఓవరాల్ రేటింగ్ వచ్చేసరికి నేనైతే 4 ఇస్తాను. అండ్ ఇది వచ్చేసరికి సమ్మర్ హిట్ ఫిలిం అని చెప్పొచ్చు.